హాయ్ అండి అందరికీ. నా పర్సనల్ ఫోన్ నెంబరు అది ఇంతవరకు ఎవ్వరి దగ్గర కూడా వెళ్ళలేదు. సో నా కొత్త ఫోన్ నెంబర్ అండి, పర్సనల్గా నా దగ్గరనే ఉంటుంది. ఈ వీడియో చూసిన వారికి ఖచ్చితంగా ఏదో ఒక మేలు జరగాలి, ఎందుకంటే నా పర్సనల్ ఫోన్ నెంబరు మీ దగ్గర ఉండాలి అనే ఉద్దేశంతో ఈ లాంగ్ వీడియో అనేది చేయడం జరిగింది. ఇక్కడ జాతర నేను 3 జాతరలు నేను మీకు చూపించబోతున్నా. అలాగే నా ఫోన్ నెంబర్ కూడా చెప్తా, రాసుకోండి. ఈ వీడియో మీకు మొత్తం చూస్తే నా ఫోన్ నెంబరు అక్కడక్కడ చెప్తా, 2 నెంబర్లు చెప్తా. లాస్ట్ దాకా చూస్తే నా ఫోన్ నెంబర్ మొత్తం మీరు గెట్టింగ్ చేయగలుగుతారు, సరేనా? ఫస్ట్ 2 నెంబర్లు అయితే మీరు నోట్ అయితే చేసుకోండి, 70. ఓకే. అలాగే జాతర మీకు ఏమేమి చూపించబోతున్నా ఈరోజు, వేములవాడ, అలాగే మందికుంట, తిరుపతి, ఈ 3 జాతరలకు నేను విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న అద్భుతాలు, ప్రతి ఒక్క జాతర వైభోగాలను నేను మీకు చూపించాలని చెప్పేసి నేను అనుకున్నా. సో అందరూ కూడా ఈ వీడియో చివరిదాకా చూస్తే మీకు మేలు జరుగుతుంది, అలాగే నాకు కూడా మేలు జరుగుతుంది. మనందరం కలిసికట్టుగా ఒక టీం లాగా ఏర్పడాలని నా యొక్క ఉద్దేశం అండి. చూడండి, వేములవాడలో లైటింగ్స్ చాలా బాగానే ఉన్నాయి. ఇది 2026, ఇది ఫిబ్రవరిలో ఈ వీడియో చేస్తున్నా. అయితే వేములవాడ ఇంకా ఓపెన్ అనేది కాలేదు. సో లైటింగ్స్ మాత్రము ఇట్లా పెట్టిరు, మంచిగానే ఉన్నది. మంచి బ్రిడ్జు, ఫస్ట్ ఓల్డ్ బ్రిడ్జ్ ఉండే అక్కడ సైడ్ బ్రిడ్జ్ అది ఉండే. సో ఇది కొత్తగా చేసిరు, ఎక్సలెంట్గా అనిపిస్తుంది, నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. లైటింగ్స్ మాత్రం అద్భుతంగా వేసిరు. కానీ వేములవాడకు మనం వెళ్దాము, లోపలికి పోయినాక మరి కొబ్బరికాయలు ఏడగొడుతున్నారు, దర్శనం ఏడ వేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా నేను లోపలికి పోయినాక కూడా చెప్పిన, చూడండి.
అటు పోవాలి. అయితే వేములవాడలో గుడి అనేది ఇంకా ఓపెన్ కాలేదు. సో భక్తులందరూ ఏం చేస్తున్నారంటే బయట సైడే కొబ్బరికాయలు కొట్టేసి వెళ్ళిపోతున్నారు. చూడండి, ఇట్లా రేకు అనేది అడ్డం పెట్టి లోపల పనులు జరుగుతున్నాయి. సో ఆ రేకు దగ్గరనే కొబ్బరికాయలు అనేది కొట్టేసి ద్వీపాలు చూపించి అక్కడ నుంచి అటే వెళ్ళిపోతున్నారు. నిద్ర చేసే వాళ్ళు అటు చెరువు అనేది ఉంటుంది. చెరువు మన వేములవాడ చెరువు అందరికీ తెలుసు. అది ఇప్పుడు మొత్తం పబ్లిక్కి ఉపయోగించారు. చెరువులో నీళ్లు తీసేసి ఒక పబ్లిక్ ఏరియా లాగా మంచిగా మార్చి దాంట్లో మంచి మంచి కథలు ప్రోగ్రామ్స్ చేశారు. అవి కూడా చూపిస్తా చూడండి. ఇగో చూశారు కదా, ఇదే మన వేములవాడ చెరువు. కానీ ఇప్పుడు మొత్తం మట్టి పోసిర్రు. ఇట్లా మట్టి పోసి ఎత్తుగా చేసి నీళ్ళు నిలవకుండా చేసారు. పబ్లిక్కి సరిపోతలేదు. వేములవాడ చిన్నగా ఉండే ఒకప్పుడు, సరిపోతలే. సో అందుకోసమే ఇది ఒక పెద్ద గ్రౌండ్ అనేది సృష్టించారు. చెరువు అవసరం లేదు, చెరువు చిన్నగా ఉంటే సరిపోతుందని చెప్పేసి లెంత్ తగ్గించారు చెరువును. शिव कृपा कटाक्ष सिद्धिरस्तु। సృష్టించడివాడు శివుడు, రక్షించడివాడు శివుడు, సృష్టించడివాడు శివుడు, రక్షించడివాడు శివుడు, భక్తులకి దుష్టజనుల శిక్షించడివాడు శివుడు. పరమశివుడు మన పాలిటను మృగండమోని. శివుని ఆజ్ఞలేనిదే చీమైనా కుక్కలు ఆగైనా కదలను అంబులములు గురువము. శివుని ఆజ్ఞలేనిదే చీమైనా కుక్కలు ఆగైనా కదలను అంబులములు గురువము. మృత్యుంజయునాశ్రయింప మరణమెక్కడి వినరులకి కరణ కండునాశ్రయింప కష్టములెక్కడికి భయమనేలను పురండమోని. పరమశివుడు
నాయన మార్కండేయ కావున శివుని పూజింపుమా ఆత్మభవుని ధ్యానించుమా శివుని పూజింపుమా ఆత్మబహుని ధ్యానింపుమా ప్రణవమూర్తిని పంచాక్షరితో పూజించి జయింపు హరణమును శివుని పూజింపుమా ఆత్మబహుని ధ్యానించుమా శివుని ఓం నమ శివాయ ఓం నమ శివాయ యముని జయింపగరాదు ఏలవాదు అతడు సాటిలేని నీటి తోడు సావును లోకాధిపతులే దాటంగలేరు అందుకే శివలింగమును విడువకుమా శివ పాదములను వదలకుమా శివలింగమును విడువకుమా శివ పాదములను వదలకుమా శివ చరణములే నీ శరణములని శివ పదకరి వదలకుమా శివ చరణములే నీ శరణములని శివ పదకరి మరువకుమా శివ దిగమును విడువకుమా శివ పాదములను వదలకుమా శివ దిగమును వదలకుమా 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 ఓం నమ శివాయ నమ శివాయ ఇప్పుడు మార్కండేయుని మహిళ తపస్సును యముని కటకేగి చెప్పెదనిప్పుడు మార్కండేయుని మహిళ తపస్సు మార్కండేయుని మహిళ తపస్సు మార్కండేయుని మహిళ తపస్సు ఓం నమ అల్లదిగో అల్లదిగో అరుణించినాడు అట్టహాసము తోడ మహిషవాగనుడు అల్లదిగో అల్లదిగో అరుణించినాడు అట్టహాసము తోడ మహిషవాగనుడు చిత్రగుప్తుడు వెంట చేరి కొలువంగా పాశమును చేతగొని ప్రాణమును తీయా అల్లదిగో అల్లదిగో అరుణించినాడు అట్టహాసము తోడ మహిషవాహనుడు చిత్రగుప్తుడు వెంట చేరి కొలువంగా పాశమును చేతగొని ప్రాణములు తీయా ఆ ప్రకారముగా యమధర్మరాజు ఆ
ఆజ్ఞ మేరకు యమభటులు మార్కండేయుని ప్రాణము హరించుటకు బయలుదేరి తదిమి తకిట తక తదిమి తకిట తక తచ్చం తదిమి తకిట తక తదిమి తకిట జను తదిమి తకిట జను తచ్చం తచ్చం తదిమి తకిట తక తచ్చం తచ్చం కిడతక తచ్చం తచ్చం కిడతక తచ్చం తరగడతం 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 తక్క దినతం తక్క దినతం తక్క దిన నేనేయముండను 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 కళరత్తి తక్క జను కాళమూర్తి కంకాళమూర్తిని సమవర్తిని శిక్షాద కీర్తిని కాళమూర్తి కంకాళమూర్తిని సమవర్తిని విఖ్యాత కీర్తిని నేనేయముండను 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 రాజు బంటు భేదము లేక ధనిని ధనుడను తేడా నెరుగ రాజు బంటు భేదము లేక ధనిని ధనుడను తేడా నెరుగ క్రూర భయంకర పదగట్టనతో క్రూర భయంకర పదగట్టనతో ఘోర మృత్యు పదమును కొనిపోయే క్రూర భయంకర పదగట్టనతో ఘోర మృత్యు పదమున కొనిపోయే నేనేయముండను 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 ఆజ్ఞ మేరకు యమభటులు మార్కండేయుని ప్రాణము హరించుటకు బయలుదేరు విధంబు జటిదనినా చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం రత్నసాను సదాసను గజకాంతి సుగనికేతనం నిర్జయీకృత పన్నగేశ్వరం అచ్యుతానల సాయనం శ్రీమదక్కపురత్రయో నిజసాలయైరభివర్ధితం చంద్రశేఖరం ఆశ్రయే మమ కింకరీషతి వైరమా మృత్యుభీత మృగర్డు సూను కృతస్తవో శివ సన్నిధో యత్ర వరాదు శివుని మర్యాదను దాటరాదు అర్భగుడవు బాలుండవు గర్భగుడిన దాగలేవు పంతము నాతోడనేల బయలు వెడలి రమ్మికల్
రక్షకుండు శివ సన్నిధి వదలను శివుడే నా రక్షకుండు శివ సన్నిధి వదలను శివ మంత్రము విడువను శివ పూజను వదలను రమ్మని పిలువకునను రాను రాను బయటకు శివుడే నా రక్షకుండు శివ సన్నిధి వదలను మచ్చుడని నరునికి పేరు అతడు మృత్యువును తప్పు కొనంగలేడు దయయే మూలము జగతికి ధర్మదేవ దయయే సత్యము శివము సుందరాజము భవద్భవ్యమూర్తేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమేండమాలం తనవు సర్వకాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూటగంగోత్తరంగై విశాలం శివం శంకరం శంభుమీశానమీడే శివం శంకరం శంభుమీశానమీడే శివం శంకరం శంభుమీశానమీడే నారాయణ నారాయణ క్రోధం ప్రభో సంహరా ఈశ మహేశ ఉమేశ గిరీశ క్రోధం ప్రభో సంహరా ఈశ మహేశ ఉమేశ గిరీశ క్రోధం ప్రభో సంహరా మాం పాగి శంభో రాగి పరమేశ్వర మాం పాగి శంభో మాం పాగి శంభో రాగి పరమేశ్వర మా రాగి శంభో మహాదేవ విరూపాక్ష గంగాధర మృడావ్యయ ఇది రయతి నిత్యం తే కృతార్థాన సంగయ మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః శివ భక్తుడు నట్టి చోటు నీవు చేరితే కల్మునిగ చేడు అమృత పుత్రుడతడు ఆత్మరూపుడతడు ప్రమదునకు జగతిలో ప్రత్యక్ష రూపం మార్కండేయుని నామము తలచిన మాసిమోగునక మృత్యు భయం మార్కండేయుని నామము తలచిన మాసిమోగునక మృత్యు భయం చిరంజీవి మార్కండేయుడు శివశరణుడు మృత్యుంజయుడీతడు చిరంజీవి మార్కండేయుడు శివశరణుడు మృత్యుంజయుడీతడు జయ జయ శ్రీ మార్కండేయ జయ 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 గో మార్కండేయ
మృగండతనయ మార్కండేయ అఖండ కీర్తి మార్కండేయ జయ 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 శ్రీ మార్కండేయ జయ 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 గో మార్కండేయ జయ 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 శ్రీ మార్కండేయ జయ 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 గో మార్కండేయ శివాయ ధన్యోస్మి. ఓం నమ శివాయ. సత్య మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ శ్రీమతి వేటూరి కాంతి గారు దూరదర్శన్లో ధర్మ సందేశం 703298 నోట్ చేసుకోండి. అంబయని అసరసేరు అంబయని అసరసేరు జనకుడవై ఆదరణను తనగునిగాగే జనకుడవై ఆదరణకు తనగునిగాగే మనమే నీ మనమై తను వేండి జానమై మనమే నీ మనమై తను వేది ధ్యానమై నీ పవన వీరమైన నీ పవన వీరమైన గిరివరము
అనుగ్రహింపగా పార్వతీ కుమారి పాలిని తాము గ్రహించుటకు గాను నా పతి మీ తపోభంగమునరించనే కానీ వేరు కాదు. కావున నన్ను కనికరించి నాకు పతిభిక్షను సంగుడు ప్రభు, నాకు పతిభిక్షను సంగుడు. సాధ్వీమణి, నీ పతిభక్తికి కడుంగడు సంతసించితి. నీకు పతిభిక్షను సంగుచుంటే నీ భర్త నీకు మాత్రము సశరీరుడే గోచరించు. అన్యులకెల్లా రూపరహితుండే అనంగొడన పేర పిలువబడు. నీకు శుభంబగునుగాక. నాయనా సుమసరా, పునర్జీవితుడు కమ్ము నాయనా, పునర్జీవితుడు కమ్ము. ధన్యోస్మి జనక, ధన్యోస్మి. నా తప్పిదములు మన్నింపు దేవా, నా తప్పిదములు మన్నింపు. ప్రతి మనుమతులారా సుఖముగా పోయిన దక్షిణ పవనముల వెదలను సువాయుధుని తూత చరణయుగం సదా శివ శంభో శంకర శరణం మేధవ చరణయుగం సదా శివ శంభో శంకర శరణం మేధవ చరణయుగం సదా శివ శంభో శంకర శరణం మేధవ అగణిత గుణక అమృత శివ అద్భుత అగణిత గుణక అమృత శివ భూషణ వినాశ నటేశ శివ పురగాది భూషణ వినాశ నటేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ప్రియ భూంగి ప్రియ ఓంకారే మహేశ శివ కం కం కమరుగేశ కుండు వినాయక శివ శివ సాంబ సద శివ సాంబ సద శివ సాంబ సద శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సద శివ సాంబ సద శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ తక్కిడ దిక్కిడ దంకిడ దంకిడ తగతర తగ తగతర తగ తగతర తక్కిడ దిక్కిడ దంకిడ తగతర తగ తగతర తగ తక్కిడ దిక్కిడ దంకిడ దంకిడ తగతర తగ తగతర తగ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా
ఇది మబ్బుల 4 గంటలకి 3:30 సమయం మధ్యలో ముయించుకొని ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయినాక వచ్చేస్తున్నాయి. ఇక వచ్చేసే టైంలో మళ్ళొక్కసారి భీమేశ్వర టెంపుల్కి వచ్చేసిన. ఫస్ట్ పెద్ద టెంపుల్కి పోయినా, తర్వాత మళ్ళీ బత్తిపోచమ్మ దగ్గరికి వచ్చి మన భీమేశ్వర టెంపుల్కి వచ్చిన. సో అయితే ఈ కోళ్ళాగలు కట్టేస్తారు చూడు, అంటే అక్కడ జరిగే పూజలన్నీ ఇక్కడ జరుగుతున్నాయి, మన భీమేశ్వర ఆలయంలో జరుగుతున్నాయి. ఎంత అద్భుతంగా చేశారు చూడండి. అసలు ఫోటోలు వీడియోలు అలౌడ్ లేదు, పోలీసులు చాలా తిడుతున్నారు, వేస్తున్నారు గట్టిగానే. సో నేను మాత్రం మెల్లగా తప్పించుకొని, అంటే ఒకసారికి చెప్పిన, సరిగా మన కోసం ఎంతమంది వెయిట్ చేస్తారు సార్, మంచిగా వాళ్ళకు కూడా చూడాలని ఉంటుంది కదా సార్ అని చెప్తే అర్థం చేసుకున్నారు కొంతమంది. మెల్లమెల్లగా వీడియోలు తీసుకో అని చెప్పేసి, అంటే ఇక వాళ్ళ పేరు ఎందుకులే కానీ ఇక నేను మెల్లగా తీసుకున్నా, వీడియోలు తీసుకున్నా చూడండి. చల్లగా చలి పెడుతుందండి, మరి ఏమనుకోకండి, ఫుల్ చలి పెడుతుంది అనుకుతున్నారు ఎక్కడోళ్ళు అక్కడ. వేములవాడ జాతర అయిపోయిందండి. ఇప్పుడు మద్దికుంట జాతరకి అయితే వచ్చేసినాము. అంటే ఫస్ట్ మద్దికుంటకే వెళ్ళినాము జాతర, తర్వాత నేను మొన్న వేములవాడ వెళ్ళినా కానీ. సో మద్దికుంట జాతర కూడా ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా అవుతుందో. ఈ గ్రామము ఎంతమందికి తెలుసో ఒకసారి కామెంట్ అయితే చేయండి. మద్దికుంట తెలుసో తెలియదో కామెంట్ అయితే చేయండి. వాడు చూడు తరమ్మ, ఫోన్లో చూడు, ఫోన్లో మన ఫోన్లో చూడు. లోక కళ్యాణేశ్వరుడి కళ్యాణంలో మాంగళ్య దానం అవుతుంది. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. అందరూ కూడా అండి సర్వమంగళ, ఇంతమంది ఉన్నారు, ఒక వయసు అవుతుంది. సర్వమంగళ సర్వమంగళ మాంగళ్యే శివే సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ
పుష్పం వేధ పుష్పవాం పఠావాం పశువాం భవధి అగ్నిర్వహమవాం పుష్పం. పరమేశ్వరులు కూడా ఒకసారి కిందనే కూర్చొని మాట్లాడుకున్నారట. ఎవరు అమ్మవారు అడిగిందట, స్వామి నాకు బంగారం కావాలని. స్వామి ఏం చేసిందంటే ఒక పొట్టంలో కుంకుమ పసుపు ఇచ్చి పంపించుడు. ఎవరి దగ్గరికి? కుబేరుని దగ్గరికి పంపించుడు. కుబేరుని దగ్గరికి పంపిస్తే కుబేరుడు ఓన్లీ ఆ తూకంలో వేస్తే ఆ పసుపు తూకంలో వేస్తే ఆయన దగ్గర ఉన్న మొత్తం కళ్యాణ మాత్రమే నడు నడువు పైసలు దా దా పార్వతీ పరమేశ్వర మహాస్వామినే నమో నమః. స్వాములు తొందరవాలి, స్వాములు తొందరవాలి, అన్నదానం కడుకోవాలి. స్వాములు తొందరవాలి, స్వాములు తొందరవాలి, అన్నదానం కావాలి. స్వాములు స్వాములు తొందరవాలి. అవదనార్థం
నైవేద్యో నివేదయామి ఫల నైవేద్యో నివేదయామి హస్తో పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి. భోళాలింగర భగవానికి మాయా ఓ కరుణామయ కనవే మాయా ఓ కరుణామయ కరములే కొండ మనలే రార మంగళ మందుకో అన్న గుళ్ళ కొంచెం తొందరగానే రాజనం దర్శయామి మంగళగౌరీ జయ పట్టుకున్నాం ముందుగా అందరూ కూడా నమస్కారం చేసుకోండి. భోళా శంకర భగవానికి పార్వతీ పరమేశ్వర భగవానికి నీరాజనానందర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పార్వతీ పరమేశ్వర మహాస్వామినే నమో నమః. వేదోక్త దేవి మంత్ర పుష్పాంజలి ఓం రాజాదిరాజాయ ప్రసిద్ధ్యాయ తేజో భవ విష్ణుర్శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ఇమే శ్రీ పద్మహస్తే సుగంధే వక్షస్థలే పుణ్యశుచాయమానే ప్రమోదమానే రవిమన్యమానే పుత్రై పౌత్రై శ్రీవరదరామీర్గం దీర్ఘమాయుః. మంగళగౌరి సమేత స్వయంభూ బుగ్గరామలింగేశ్వరానుగ్రహ బల సిద్ధిరస్తు తథాస్తు. శ్రీశైల మల్లికార్జున సమేత భ్రమరాంబికానుగ్రహ బల సిద్ధిరస్తు తథాస్తు. కాశీ విశాలాక్షి సమేత అన్నపూర్ణా సమేత విశ్వనాథానుగ్రహ బల సిద్ధిరస్తు తథాస్తు. అందరూ కూడా ఒకసారి తథాస్తు అని. లోకా సమస్తా సుఖినో భవంతు. చాలా చాలా ధన్యవాదాలు. వచ్చే సంవత్సరం 5,000 కూడా పాదాలు అమ్మవారికి సమర్పిస్తానని చెప్పి ఇప్పుడే ఆ వాగ్దానం చేసినారు. చాలా ధన్యవాదాలు. లేవే వాసు
నువ్వు వచ్చే షాపు బొట్టు పెట్టండి అమ్మ. అన్న మంచిదేనా? ఎప్పుడు వచ్చారు? సూర్య కామెడీ 50 రూపాయలు సమర్పించారు. పోండి పోండి అక్కడ ఓవా దా తుమ్మ సుధాకర్ సాంబార్ 50 రూపాయలు సమర్పించారు. సాంబారి కళ్యాణ కట్ట కానుకలు ఇచ్చేవారు ఇక్కడ ఆలయ కమిటీ వారు ఉన్నారు. వీళ్ళకి వాళ్ళ ఓటీఎం లేదు, ఎప్పుడు కూడా పైసలు గుర్తుంచుకోండి. కదిరి రచిత శ్రీనివాస్ వాస్తవులు 50 రూపాయలు సమర్పించారు. స్వామివారి కళ్యాణ కట్ట కానుకలు. తుమాల వాస్తవులు అన్నం మరి తినిపోపు, అన్నం తినిపోపు. యమున చంద్రయ్య కాదంపల్లి కన్నవాళ్ళు 100 రూపాయలు సమర్పించారు. స్వామివారి కళ్యాణ ఇలా ఎందుకు ఆగి? దా దా సెవెన్ 70329815. అలా 3,000 పైసలు పెట్టద్దు. ఆలయ కమిటీ వారికి ఇవ్వాలి. ఏ ఒక్క రూపాయనా సరే మీరు ఇచ్చేది. లింగంపల్లి రాజేందర్ ఎవరు? రాజేందర్ 100 రూపాయలు. ఇందల్వాయ్ కళ్యాణం సమర్పించారు. అడుగుతారు అడుగుతారు కొంచెం నిలబడకండి, దయచేసి నిలబడకండి. కాటయ్య కిట్టవాసాలు స్వామివారి కళ్యాణానికి 50 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులు స్వామివారి దివ్యాశీర్వాదం. అయితే మన మద్దికుంట జాతరకి మీ దోస్తులు కానీ మీ చుట్టాలు కానీ ఎవరైనా వెళ్ళి ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు మేబీ బహుశా ఈ వీడియోలో ఉండొచ్చు, చెప్పలేం కదా. మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు. మీ ఫ్రెండ్స్ని మీరు గుర్తుపడతారు
కానీ మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ని మీరు గుర్తుపట్టలేరు, మీ ఫ్రెండ్స్ మాత్రమే గుర్తుపడతారు. సో మీ ఫ్రెండ్స్కి ఒకసారి షేర్ చేసిరు అనుకో, వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇగో ఈ పిల్లలు చూడండి ఎంత అద్భుతంగా వెళ్తున్నారు. ప్రతి ఒక్క యూత్, ప్రతి ఒక్క అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా శివుని యొక్క భక్తులు భక్తురాలు ఎంత అద్భుతంగా వస్తున్నారో. అంటే 3 కిలోమీటర్లు నడిసేది ఉన్నా కూడా ఎంత అలసట అలుపు అనేది లేకుండా శివుని మీద ప్రేమతోని ఎంత చక్కగా భక్తులు వచ్చేస్తున్నారని నాకు చాలా ఆనందం వేసింది. మన తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ మనకున్న ఒకటి అలవాటు ఏంటంటే మనం పడకపోయినా పర్వాలేదు కానీ పక్కడు మాత్రం బాగుపడద్దు అనే దృఢమైన సంకల్పంతో ఉంటారు. సో ఈ వీడియో ఇంత దాకా చూసినాం అంటే ఆ ఆలోచన నీకు లేదు, ఎందుకంటే నీకు అందరూ బాగుండాలి అనే ఒక ఆలోచన ఉన్నది చూడు. నిజంగా హ్యాండ్స్ ఆఫ్ బ్రో, హ్యాండ్స్ ఆఫ్ అక్కలు చెల్లెళ్ళు. మీ అందరు కూడా నాకు నచ్చుతారు, ఎందుకంటే ఇంత ఓపికగా మీరు ఈ వీడియో ఇంతదాకా చూసిరంటే మీరు చాలా మంచివారు. అలాగే మీరు నా ఎదుగుదలను మీరు కోరుకుంటున్నారు అని చెప్పేసి నాకు అర్థమైంది. సో నాకు ఎవరైతే ఫోన్ చేయండి ఖచ్చితంగా. నేను ఫోన్ నెంబర్ అయితే ఇచ్చినా కదా, ఇది నా పర్సనల్ నెంబరే. నా నెంబర్ మీ దగ్గర ఉంటుంది, 100% నాకు ఫోన్ చేయండి. ఓకే, నా పర్సనల్ నెంబరు మీరు ఎవరికి ఇవ్వద్దు, మీ దగ్గరనే పెట్టుకోండి, పర్సనల్ నెంబర్ కాబట్టి. ఓకే, నువ్వు అట్లా పెట్టు, ఇట్లా ఎదురు నచ్చినది పెట్టు. నేను లెఫ్ట్ అన్నప్పుడు రైట్ అన్నప్పుడు రైట్ దిగు, రైట్ వాడిని చూపి. ఇది వచ్చేసి నేను మన తిరుపతికి వెళ్ళినా అండి. మన తిరుపతికి పోయినప్పుడు తిరుపతికి వెళ్ళిన, నిజంగా అక్కడ సిస్టము నాకు మస్తు నచ్చింది. తిరుపతి ఇగో మన ఎంట్రన్స్లోనే ఇట్లా ఉంది, అంటే కింద కొండ ఎక్కే ముందు ఇగో మొత్తం బస్సులకి అందరు దిగాలి. అందరు దిగి ఫస్ట్ చెక్ చేస్తారు అన్నట్టు, ప్రతి ఒక్క బ్యాగులు, సూట్ కేసులు, లగేజ్ ప్రతి ఒక్కరు కూడా చెక్ చేస్తారు. ఇది ఎంత అద్భుతంగా ఉందంటే నాకు దుబాయ్ సిస్టమ్ గుర్తుకొచ్చిందండి. ఎందుకంటే దుబాయ్లో కూడా గిట్లనే ఉంటుంది, ఎయిర్పోర్ట్లో మొత్తం గిట్లనే చెక్ చేస్తారు. అట్లా ఉంది, మస్తు డెవలప్ అయింది. ఆ కొండ మీదకి కూడా వెళ్తున్నప్పుడు ఎంత అద్భుతమైన ఫీల్ అనిపించిందంటే మాటలో చెప్పలేనండి. ఇక చూడండి, కొండ మీదకి వెళ్తున్నప్పుడు అబ్బా బాబా మస్తు అనిపించింది నాకైతే. ఎవరైనా తిరుపతికి వెళ్ళేవారు
అంటే మొక్కిన వారు మెట్ల మీదకి వెళ్ళండి పర్లేదు, కానీ బస్సులో వెళ్తే మాత్రం ఆ ఫీల్ వేరే ఉంటుందండి. మస్తు అనిపించింది నాకైతే. అందరిలాగే నేను కూడా పొరపాటు పడ్డాను. తిరుపతిలో ఒకటే ఊరు ఉంటుంది కావచ్చు, కొండ మీద ఒకటే గుడి దగ్గరికి వెళ్తుంది కావచ్చు అనుకున్నా, కానీ అక్కడ 10 ఊర్లు ఉన్నాయండి. నాకైతే విచిత్రం అనిపించింది. అసలు ఏడ దిగినో కూడా నాకు అర్థం కాలే. ఇక్కడ కాదంట, బస్సులో దిగిన తర్వాత ఇదే నా గుడి అని చెప్పేసి చూస్తే ఇక్కడ గుడి కాదు, ఇంకా మళ్ళీ బస్ ఎక్కాలని చెప్పారు. మరి కొండ మీద ఇన్నిగా ఊర్లు ఎన్ని ఉన్నాయని అడిగిన. 10 ఊర్లు ఉంటాయని చెప్పారు ఇక్కడ కొండ మీద. ఆ 10 ఊర్లను కూడా అంటే అక్కడక్కడనే దగ్గరనే ఉంటాయి. ఇగో మన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అండి. సో స్నానాలు కూడా ఇక్కడనే చేస్తారంట చాలామంది. నేను కూడా అక్కడనే స్నానం చేసేసి వచ్చి వీడియో తీస్తున్నా. పోయినా అక్కడ గుండం ఉంటుంది, స్నానం చేసేసి వచ్చేసి ఇక్కడ నుంచి వీడియో తీసి మొత్తం మీకు చూపిస్తున్నా. ఇప్పుడు దేవుడు ఈ గుడి పక్కనే, తిరుపతి టెంపుల్ ఈ గుడి పక్కనే ఉంటుంది. సో అయితే ఇప్పుడు దేవుని ఊరేగింపు కార్యక్రమం ఉంటుందండి. మస్తు అద్భుతమైన ఫీల్ ఉంటుంది. దేవుడు స్వయంగా మన కోసమే వస్తాడు. ఆ ఘట్టం ఇంకా కొంచెం ఇగో ఈ వీడియో అయిపోయినాక వస్తుంది, మస్తు అనిపిస్తుంది. ఇగో ఈ గుండం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నీళ్ళల్లో ఒక్క రూపాయి చిక్క అయినా ఆటాని చిక్క అయినా వేసిర్రు అనుకో క్లియర్గా కనిపిస్తుంది అన్నట్టు, అంత నీట్గా ఉన్నాయి. సో ఎవరిని కూడా బట్టలు లోపల పిండనివ్వట్లేదు. అంటే సబ్బులు సరుపులు కొంతమంది పెట్టుకుంటారు కదా, ఇక పెద్దవారు మన జంపన్న వాగులని మన మేడారం పోయినప్పుడు మొత్తం సరుపులు సబ్బులు మొత్తం రుద్ది వాగు మొత్తం నురగమయం చేసేసారు. సో ఇక్కడ అలాంటి ఉపయోగం లేదు. సో అట్లా ఎవరు కూడా సబ్బులు పెట్టద్దని చెప్పేసి మైక్లో చెప్తానే ఉంటున్నారు. సో నాకైతే మంచిగా అనిపించింది. ఇప్పుడు దేవుని ఊరేగింపు ఉంటుందండి, చాలా అద్భుతంగా ఉంటుంది, చూడండి. ఇక్కడ కూర్చొని అందరూ ఎదురు చూస్తున్నారు దేవుని కోసం. ఇప్పుడు అక్కడి నుంచి దేవుడు వస్తాడు, వచ్చి మళ్ళీ గుడిలోకి వెళ్ళిపోతాడు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి బయటకు వచ్చి మళ్ళీ ఇట్లా లోపలికి వెళ్ళిపోతారు. సో అంటే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని పరిస్థితుల్లో ఉన్నవారు ఇక్కడ కూర్చుంటే దేవుడే స్వయంగా మన కోసం వస్తాడు. అంటే ఆ లీల చూడండి, అక్కడ సిచ్యువేషన్ అంటే అక్కడ పరిస్థితులు చూడండి. ఎవరైనా పెద్దవారు కానీ వృద్ధులు కానీ లైన్లో నిలబడి అలసటతోని దర్శనం చేసుకొని వారికి స్వయంగా దేవుడే మన కోసం వచ్చి మీకు దర్శనం ఇస్తాను అనే ఒక సామెత లాంటి అద్భుతమైన సన్నివేశం ఇది. సో మంచిగా అనిపిస్తుంది, దేవుడే మన కోసం వచ్చి దర్శనమిస్తాడు. ఒకసారి చూడండి, మీరు కళ్ళారా చూడండి.
అయితే దేవుని దర్శనం అయితే మంచిగా అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. సో నా ఫోన్ నెంబర్ లాస్ట్ 2 నెంబర్లు చెప్పేస్తున్నా. 83 ఉంటుందండి. సో 1583 ఉంటుంది. నాకు ఫోన్ చేయండి, ఓకేనా. లాస్ట్కి వచ్చేసి 1583 ఉంటుంది, ఓకేనా. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా నా పర్సనల్ నెంబర్ ఉండాలి కదా.